హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజైతే మనం పెద్దాపురం మండలంలో సిరివడ గ్రామానికి అయితే వచ్చామండి. బొప్పాయి తోట కోసం అయితే కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనం సూరిబాబు గారిని అడిగి కనుక్కుందామండి. సూరిబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాండి. మీరు ఆదర్శ రైతు అని కూడా నేను విన్నాను ఒకప్పుడు. చేసామండి 2004లో రాజశేఖర రెడ్డి టైంలో చేసామండి ఆదర్శ రైతు కింద. ఓకే. ఈ గ్రామంలో కూడా చాలా వరకు ఏమైనా తెగుళ్ళు వచ్చినా కూడా ఈయన కొంచెం ప్రిస్క్రైబ్ చేస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఎలాంటి వాడాలి ఏంటని చెప్పేసి నాకు ఈ రైతు కూడా బాగా తెలుసండి. ఇప్పుడు బొప్పాయిలో ఎలాంటి తెగుళ్ళు ఉంటాయి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఏ కాలంలో వేసుకుంటే మనకి పంట బాగుంటుందని అయితే ఒకసారి అడిగి కనుక్కుందాము. సూరిబాబు గారు, అసలు బొప్పాయి ఏ కాలంలో వేసుకుంటే బాగుంటది? ఆగస్టు నెలలో వేసుకోవాలండి. ఆగస్ట్ లో వేసుకోవాలి. ఇప్పుడు మీరు వేరే చోట నుంచి తెప్పించారు కదా ప్లాంట్ మెటీరియల్ అంతా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మొక్కలు? సీతానగరం నుంచి. సీతానగరం నుంచి. ఎంత పడిందండి మనకు ఒక కొండేపూడి నుంచి తెప్పించాం. కొండేపూడి. అందరూ అక్కడి నుంచే తెస్తారండి? ఇంకా ఏమైనా వేరే ప్లేసెస్ ఉన్నాయా? ఆల్మూరు ఒకటి ఉందండి. ఆల్మూరు అంటే రావులపాలెం అవుతుందండి. ఓకే ఓకే. ఇది తైవాన్ వెరైటీ రెడ్ లేడీ 786 అండి. 786 ఇదే సూటబుల్ అండి మన ఏరియాకి అయితే. ఓకే. తర్వాత మొక్క వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ 16 రూపాయలు అవుతుంది. 16 పడింది. 16 రూపాయలు మొత్తం ట్రాన్స్పోర్ట్. అయితే మనం ఎంత స్పేసింగ్ ఎంత ఇచ్చుకోవాలండి? ఒక మొక్క 6 to 7 అండి. 6 to 7 వేసుకోవచ్చు. ఇంటర్ క్రాప్ కూడా వేసినట్టున్నారు అరటి? ఇంటర్ క్రాప్ వేయలేదండి. ఇది బొప్పాయి అట్లా డ్యామేజ్ అయిన కాడ వేసేయండి. ఓకే, డ్యామేజ్ దగ్గర ఇది వేసుకున్నారు చక్కెరకేళి. మనం బొప్పాయి మామూలుగా కాకుండా ఇలా బోధలు వేసుకోవాలండి. వేసుకోవాలండి. అంటే మన వేయలేదు నీరు కదండి, మాత్రం వేయాలండి. అదే ఏరియా అయితే అక్కడ డ్రిప్ సిస్టమ్ పెట్టేసుకుంటారు. డ్రిప్ పెట్టుకుంటారు. మనకైతే నీరు ఉండకూడదండి. బయటకు పోనాక మురుగు నీరు ఎప్పటికప్పుడు వేసుకోవడానికి చేస్తున్నాం. బొప్పాయిలో నీరైతే నిల్వ ఉండకూడదు మనకి. ఓకే. ఇది ఎన్ని రోజులకండి పంట? అదే మనకి కాయలు ఏ టైంకి వస్తాయి? 3 నెలలకే పూత వచ్చేద్దండి. 3 నెలల కానీ అలాగా 7 నెలల చివరిన ఇంకా 8 నెలల్లో కాయ వస్తుంది. ఓకే ఓకే. ఇలా తయారవడానికి 8 నెలలు వచ్చేది. ఓకే 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 అండి. ఇప్పుడు ఏమన్నా తెగుళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఎల్లో మొజాయిక్. అవును. వైరస్ తెగులు ఇది ఎక్కువ శీతాకాలం వచ్చేస్తుందండి. ఓకే. ఎండాకాలం దానికి అదే మారుతుందండి. మనం పాలు, పంచదార, మజ్జిగ ఇలాంటివి కొడుతున్నాం సేంద్రీయంగా. ఓకే. కొన్ని రకాలు కూడా సాఫ్ పౌడర్ అని ఇలాంటివి కూడా మంకు జరుపుతున్నాం కదండి. అవును. శిలీంద్రనాశులు కూడా కొడుతున్నాం మధ్య మధ్య. ఓకే. ఎరువులు ఏమి వేయాలి? ఎరువులు నెలకి కేజీ ఎరువు వేయాలండి చెట్టుకి, ఒక్కొక్క మొక్క. దీంట్లో డిఏపి పొటాష్ 2 కలిపేస్తారు. కేజీ వేసేయాలండి మొక్క. ఓకే. ప్రతి నెల కేజీ. తర్వాత మనం పశువులు ఏమో కంప పడిపోతుందండి చెట్టుకి, అప్పుడు వేసేసి మళ్ళీ కప్పేస్తున్నాం అండి. తీసి పైన వేస్తున్నాం అండి పెంట వేసేసి. తర్వాత నెలకి పిండి వేసుకుంటున్నాం అండి. ఏమైందంటే మనకు మే నెలలో వాతావరణ ప్రభావం పిండి రాలిపోయిందండి. పిండి అంతా చాలా బాగుంటుందండి. ఇక్కడ కాపు వదిలేసిందండి. లేకపోతే ఇదే కాయ ఇలా మొత్తం వచ్చేయాలండి. అవును. అదేం చేసింది, పిండి వదిలేసిందండి. మే నెలలో ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ, దాని వల్ల కొంచెం తక్కువ ఉందంటారు. తగ్గుతుంది, దిగుబడి తగ్గిందండి. మళ్ళీ మన జూన్ నుంచి వర్షాలు పడితే మళ్ళీ పిండి పెట్టేసి మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది. ఓకే. మనకి ఇక్కడ నుంచి మార్కెటింగ్ ఎక్కడికి అండి? మార్కెటింగ్ పెద్దాపురం నుంచి. పెద్దాపురం ఇస్తున్నారు. మనకు ఒక మొక్కకి ఎన్ని వస్తాయండి? మొక్క నుంచి ఒక 50 కేజీలు కాయలు కాస్తాయండి. 50 కేజీలు. మనం మార్కెట్ 16 రూపాయలు కానీ చెప్తున్నాం. 16, 18, 20 రూపాయలు. ఓకే. కాయ సైజుని బట్టి. ఈ సైజు ఉందంటే ఇంచుమించు 20 రూపాయలు తక్కువ కేజీ. ఓకే. ఈ సైజు అయితే 16, 18 చెప్తాం సైజుని బట్టి. మనకి ఈల్డింగ్ మొక్కకి 600 నుంచి 1000 రూపాయల దాకా వస్తాయి. ఓకే. ఒక మొక్కకి. ఏంటంటే ముందు అరటి గట్రా చూసేవండి. అరటి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. 200 అయిపోతుంది. ఇది మనకి క్రాప్ అలాగా వస్తానే, అలాగా 500, 600, 1000 రూపాయలు చెట్టుకలా వస్తూనే ఉంటుందండి. నేను ముందు కూరగాయల వ్యవసాయం చేసుకోండి. అది మనకి పెద్ద ఎత్తం కింద ఉండదండి. ఇంట్లో 2 సంవత్సరాలు ఉంటుందండి క్రాప్. మధ్యలో మొక్కలు పోతే మళ్ళీ తెచ్చుకుని 100 మొక్కలు వేసుకుంటున్నాం అండి. మీరు చూసేవారు కదా, ఆ టైప్ లో చేస్తాం వల్ల మనకి ఇది బెస్ట్ అనిపిస్తుంది. వారానికి ఇంట్లో పావుటన్కి వస్తానండి. వారానికి పావుటన్కి వస్తే ఇంట్లో మనకి 4000, 5000 వస్తాయి. 1 ఎకరం మీద. నెలకి
16,000 నుంచి 20,000 వస్తాయి. మనం బయటికి వెళ్ళకుండా ఇంకొక పనిలోకి అవును ఇక్కడే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి వేసామనుకోండి మొక్క, ఎన్ని సంవత్సరాల వరకు మనకి కాయలు ఇస్తుందండి? మొక్క 8 కాపు వస్తుంది, అక్కడ నుంచి సంవత్సరాలు వద్దండి. ఇంట్లో 2 సంవత్సరాలు అండి. 2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ తీసేస్తారా? తీసేసి మొత్తం తీసేద్దాం అనుకున్నాను. అయిపోయినాయి కదండి. అవును. తీసేసి ఇంకా ఒకసారి కలిపేసి మళ్ళీ వేద్దాము ఫ్రెష్ గా అనుకుంటున్నారు. ఓకే అండి, మీకైతే బాగుంది అంటున్నారు బొప్పాయి, మనకి లాస్ లేదు అసలు. ఓకే, అవునవును, చాలా బాగుందండి. ఇక్కడ నాకైతే నచ్చింది. ఒకసారి ఓవరాల్ గా మనం ఫీల్డ్ అంతా చూస్తేనండి మొత్తం బొప్పాయి వేసారు. అక్కడక్కడ పోయిన దగ్గర అయితే మనం అరటి అయితే వేసుకున్నారు. ఇప్పుడు మనం చాలా వీడ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇవి తీయక్కర్లేదు అంటారా? కలుపు ఉంది కదా, కలుపు తీయండి. కలుపు ముందు కూడా ఎండ గురించి ఆగే ఉంటుంది. ఓకే, కలుపు అయితే తీరు ఇంకా అలా ఉంటది, మందు వేస్తారు ఒకవేళ. కలుపు వల్ల మనకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు. ఉంటదండి, ఓకే. అంటే ప్రస్తుతానికి వదిలేసాం కానీ వర్షాకాలం కలుపు ఉండరు, తీసేస్తారు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి సూరిబాబు గారు. నేను అడగగానే మీరు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చూసారు కదండి, బొప్పాయిలో ఎలా సాగు చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి మనకి సూరిబాబు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇంకా మన వీడియోస్ చూడకపోతే ఇంకా మన ఛానల్లో చాలా క్రాప్స్ గురించి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.